హలో! అన్న నమస్తే అన్న. నమస్తే. ఎవరు? ఈ భాగ్యలక్ష్మి రెస్ట్ హౌస్ అన్న మీది? అవునండి. మీరెవరు? అన్న నా పేరు వంశీ అన్న, జర్నలిస్ట్‌ని నేను. వంశీయా? వంశీ అన్న జర్నలిస్ట్‌ని. ఆ! మీడియా నుంచి కాల్ చేస్తున్నాను. ఏ ఊరన్నా? అన్న ఏ ఊరన్నా? హైదరాబాద్ అన్న మంది. హైదరాబాదా? ఆ! చెప్పన్నా. ఏం లేదన్న, ఏంటి చిన్న ఇన్ఫర్మేషన్. ఏ న్యూస్ ఛానల్ అన్న మీది? యూట్యూబా? అవునన్న, డిజిటల్ మీడియా. ఏ ఛానల్? రెడ్ టీవీ అని. ఆ? రెడ్ టీవీ అన్న. రెడ్ టీవీయా? అవును. చెప్పండి. అన్న, నిన్న ఒక సంఘటన జరిగింది కదా! ఇవాళ మీ దాంట్లో ఒక అమ్మాయిను, ఒక అబ్బాయి చనిపోయారు కదన్నా! దానికోసం ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశానన్న. ఎప్పుడు చనిపోయారన్నా? ఇవ్వాలే కన్నా. చెప్పండి. నిన్న అన్నారుగా ఫస్ట్. ఇవ్వాలన్న. ఆ! అన్న ఏం జరిగిందన్న చెప్తారా కొంచెం? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారని కాల్ చేశాను అంతే. ఏం లేదు. మీరిప్పుడు ఏంటి అది ఏమన్నా లైవ్ కాల్ పెట్టారా? లేదన్నా. మరి వాయిస్ డబుల్ వినపడుతుంది. స్పీకర్‌లో ఉంది అంతే, ఏం లేదు. ఎవరున్నారు పక్కన? మా ఆఫీస్‌లో ఉన్నాను. ఎక్కడ ఉంటామన్న? వీడియో కాల్ చేస్తారా? ఇప్పుడు చెప్పండి. విషయం చెప్పండి. ఏం జరిగింది? అసలు ఎలా జరిగిందని దాని మీద కాల్ చేశాను. అసలు ఏంటి పూర్తి వివరం కోసం కాల్ చేశాను. నీకు తెలిసిందేంటో చెప్తే అది నిజమో అబద్ధమో కాదని నేను చెప్తాన్నా. మీకేం జరిగింది తెలియకుండా నేనేం చెప్పాలి మీకు? మీకు జరిగింది చెప్పి మీరు ఏం తెలిసిందో చెప్తే జరిగిందంటే చాలా బ్రదర్ మీ పేరు? రాకేష్ అన్న. రాకేష్ గారు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. అసలు నిజమేంటి తెలుసుకోవడం కోసం కాల్ చేశాను నేను. తప్పే ఉందా దాంట్లో? తప్పేం లేదండి. ఇప్పుడు తప్పు ఉందని నేను అనలేదు కదా, మిమ్మల్ని అనలేదు. మీకు ఏం తెలిసిందో చెప్తే అది నిజమో కాదో కరెక్టో కాదో చెప్తా అని చెప్పాను నేను అంతే. మాకు తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చి ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చారు. మైనర్ బాలికను తను రవి ఇద్దరు వచ్చారు. లాడ్జ్ తీసుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోయారు. శబ్దాలు విని హాస్పిటల్లో జాయిన్ చేశారు. రవి అక్కడే చనిపోయాడని తెలిసింది, అంతవరకు తెలుసు. అదంతా అబద్ధాలే కదన్నా. ఆల్రెడీ ఇంట్లో గొడవలు అయితున్నాయి వాళ్ళ ఇళ్లలో. ఆల్రెడీ ఫోక్సో కేసులో 40 రోజులు జైల్లో వచ్చాడు. అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మణుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆయన 40 రోజులు జైలు చేసి వచ్చిన తర్వాత అవన్నీ మనకి తెలీదు. మామూలుగా జనరల్ గా రూమ్ కి వస్తే రూమ్ ఇచ్చాం మేము. అంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆధార్ కార్డు అమ్మాయి చూడకపోతే తప్పు, అబ్బాయి చూసాం. ఎప్పుడైనా మేము వెరిఫికేషన్ చేసేటప్పుడు అబ్బాయి చూస్తాం కానీ అమ్మాయి చూడలేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మాకు తప్పు చేసామని తెలిసి పోలీసు వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చేసి వాళ్ళని మేమే పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ అంబులెన్స్ పిలిపించి ఇక్కడ మా దాంట్లో పురుగు మంది తాగారు అంతే. బయటికి వెళ్ళాక చనిపోయారు వాళ్ళు. మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి అంబులెన్స్ 108 కి ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి సగం ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు చనిపోయారు. మేము 7:30 తీసుకెళ్ళాం. ఆయన చనిపోయింది 10:30కి అక్కడ హాస్పిటల్లో. మా దగ్గర రికార్డెడ్ గా ప్రూఫ్ ఉందన్న. అంటే అక్కడ అంటే ఏం లేదన్న, నార్మల్ గా అక్కడ గొడవ అయిందా? ఆ సంభాషణ వాళ్ళిద్దరి మధ్య ఏం అవ్వలేదన్న. మామూలుగా వాళ్ళే లోపలికి వచ్చే విధానం అంటే అన్న, లోపలికి వచ్చే విధానం నార్మల్ గా వచ్చారు అంటే టెన్షన్ పడుతుంది. వాళ్ళు వచ్చింది నైట్ 10కి వచ్చారు. ఇది జరిగింది మార్నింగ్ 7:30కి జరిగింది. ఆల్రెడీ వాళ్ళు తెల్లవారు లేసే ఉన్నారు, కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు. మేమనుకున్నాం నార్మల్ గా ఉన్నారు కదా అనుకున్నాం. 7:30కి మా కుర్రాడు చెక్అౌట్ అవ్వలేదు రూమ్ అని చెప్పి డోర్ కొడితే డోర్ తీశారట. మాట్లాడారు. ఒక హాఫ్ అన్ అవర్ లో చెక్అౌట్ చేస్తున్నాక ఆ కుర్రాడు కూడా కిందకు వచ్చి ఏదో కవర్ అని పట్టుకొని వెళ్ళాడు. మేము అనుకున్నాక టిఫిన్ పట్టుకెళ్తానేమో అనుకున్నాం. ఎవరైనా మార్నింగ్ జనరల్ గా పట్టుకెళ్ళేది ఏంటన్నా టిఫిన్ పట్టుకెళ్తారు. టిఫిన్ పట్టుకెళ్తున్నారేమో అని అనుకున్నాం మేము. అనుకుంటే అంతలోప్పుడు గబగబా అరిచారు. ఆ టెరస్ అదేంటి ఆ బాల్కనీలోంచి అరిచేసరికి మేము బయటికి వెళ్ళి చూసేసరికి ఇలాగ పురుగుల మంది తాగామని చెప్పి అన్నారు. వెంబటే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఎక్కించుకొని వెళ్ళాం. ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడా మాతో మాట్లాడాడు. ఆ ఫోన్ ఇచ్చాడు. ఫోన్ లో లాక్ తీసి ఇచ్చాడు. లాక్ తీసి మా వాళ్ళకి ఇంటిమేషన్ చేయమంటే వాళ్ళు వచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ గొప్ప చెప్పి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది సార్. నిన్న నైట్ 10 గంటలకు వచ్చారు. అంటే చిన్న డౌట్ ఏమి అనుకోవద్దు, అంటే డౌట్ అది. ఇప్పుడు మీరు అడుగుతారు కదా ఏం పర్పస్ మీద వచ్చారు ఇక్కడ వరకు రాసుకుంటారు కదన్నా? రాసుకున్నాం కదా. ఏం పర్పస్ అని చెప్పారన్నా? వాళ్ళు హాస్టల్కి వచ్చామని చెప్పారు. హాస్టల్కి వచ్చి మీ హోటల్లో దిగారు. అంటే మీరు ఇందాల ఒక మాట అన్నారు కదా, ఏమని? మిస్టేక్ జరిగింది చూసుకోలేదని. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోలేదండి. అంతకన్నా ముందు 15 రోజుల్లో మా ఇంట్లో ఒక అతను చనిపోయారు. ఆ టెన్షన్ లో ఉన్నాం మేము. మా లాడ్జి కట్టి 20 సంవత్సరాలు భద్రాచలంలో 25 years ఇంతవరకు మా లాడ్జికి మచ్చలేదు. అంటే మేము అంత రెస్పాన్సిబిలిటీగా ఇస్తాం రూమ్లు. మాకు డౌట్ వస్తే మాత్రం ఇంటికి ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకోవాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఓకే అనుకున్నాకే ఇస్తాం. మేము డబ్బులు ప్రకృతి పడే ఇచ్చే మనుషులం కాదు. ఓకేనా అన్న? అది లేకపోతే 25 years అవుతుంది. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే మీకు అంతగా డౌట్ ఉంటే భద్రాచలం సిఐ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. మా లాడ్జ్ లో జరగడం ఫస్ట్ స్టేషన్ ఇది. ఫస్ట్ ఏమంటున్నానంటే బ్రదర్,
ఇప్పుడు అక్కడ చనిపోయింది మైనర్ బాలిక కదా. అవునవును. ఇప్పుడు ఎవరిదైనా ఇప్పుడు ఆ తల్లి బాధ అనేది నువ్వు తీర్చలేవు, నేను తీర్చలేను ఈ వీడియో. అట్లా అర్థమైందా? అలా చెప్తున్నాను. ఎందుకంటే సంఘటన జరిగిపోయిన తర్వాత తప్పదు, మీ బాధ్యత తీసుకోవాలి. ఇంకెప్పుడు బాధ్యత బిజినెస్ అది బాధ్యత అన్నది మేము చేసిన తప్పేంటంటే బిజినెస్ అంటే ఏది చేస్తే అది చేస్తారా బ్రదర్? బిజినెస్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి రూమ్లు ఇస్తారా? తెలుసుకోవాలి కదా మీరు కూడా. భద్రాచలంలో 100 లాడ్జీలు ఉన్నాయి. 100 లాడ్జీల్లో ఆధార్ కార్డు తీసుకొని ఇస్తారు. మేము ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోలేదు అంతే. తీసుకుంటారా తీసుకోరు అసలు భద్రాచలంలో ఆధార్ కార్డులు? మ్యాండేటరీ కదా అది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ కదా మనకి. అవును, ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుంటాం. మరి తప్పు జరిగినప్పుడు బాధ్యత వహించాలి కదా మీరు కూడా. ఏమని బాధ్యత కాబట్టే కదన్నా ఇక్కడ బతికేటోళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసాం. మరి ఇంకంతగా ఏం చేయమంటారు చెప్పండి మేము. ఇప్పుడు భద్రాచలంకి యాత్రికులు వస్తారు, వాళ్ళు గుడికి వస్తారా దేనికి వస్తారా అని ఐడి ప్రూఫ్ తీసుకొని ఇస్తాం మేము. చచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళకి రూమ్ ఇయ్యం కదా, చచ్చిపోతారని మాకు తెలిస్తే మేము ఇస్తాం మా సొంత లాడ్జిలో ఇయ్యం కదా. ఇప్పుడు 15 ఏళ్ల బాలిక అన్నప్పుడు మీరు తీసుకుంటే ఎవరు చెప్పారన్నా? ఎంత ఉంటాయి అమ్మాయికి? 2009 ఆధార్ కార్డు చూసుకొని 2009 17 సంవత్సరాలు. సరే 17 సంవత్సరాలు 17 అయినా మైనర్ బాలికే కదా అమ్మాయి. నాకు ఇన్సిడెంట్ జరిగాక ఆధార్ కార్డు చూసామన్నా మేము. అదే నేనేమన్నానంటే ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకుంటే ఇంత చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకొచ్చని క్వశ్చన్ చేసేవాళ్ళు కదా మీరు. ఆధార్ కార్డు ఫస్ట్ ఇంత దారుణ సంఘటన జరిగేది కదా. ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మిమ్మల్ని తప్పడాలని కాదు నాది. ఆ విషయం ఏంటంటే ఇలా జరిగింది తెలుసా అన్న, ఆధార్ కార్డు అనేది మొగతంది తీసుకున్నాం. అది ఆధార్ కార్డు నలుగురు ఫ్యామిలీ అన్నప్పుడు నలుగురు వస్తే నలుగురు తీసుకోకర్లేదు సార్, ఒక్కళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అవునా? ఎవరన్నారు అట్లా ఒక్కళ్ళు తీసుకోవచ్చని? ఎవరనేది ఏముంది? ఎక్కడుందా రూల్? ఎక్కడుందన్నా? ఎవరు వస్తే ఎన్ని మంది ఉంటే అన్ని మంది ఆధార్ కార్డు పెట్టాలి, రూల్ అది. అంటే మేము మా దగ్గర పెద్ద హాల్ ఉంటాయి అన్న, 40 మంది పడుకునే హాల్ ఉంటాయి. మా భద్రాచలంలో హాల్ సిస్టమ్ మాదే ఉంటుంది. కావాలంటే మీకు వీడియో కాల్ చేసి చూపెడతా. 40 మంది 50 మంది వస్తారు మా దగ్గర. 40 మంది 40 ఆధార్ కార్డులు తీసుకోమంటారా? పర్సనల్ గా రూమ్లు ఇస్తారు కదా, వాళ్ళ కోసం తీసుకోవాలి. అబ్బాయి వచ్చినప్పుడు కష్టం తీసుకోవాలా? ఏ చట్టంలో లేదు సార్. ఇప్పుడు మీ ఉంటదన్నా భద్రాచలం ఎవరో వస్తారు, దొంగలు వస్తారు, ఆధార్ కార్డు లేకపోతే ఉంచుకుంటారా? కరెక్టేనా అది? ఆధార్ కార్డు రూమ్ నేను ఇప్పుడు అందరూ తీసుకోవాలి నువ్వే అన్నావు కదా. 40 మంది వస్తే 40 మంది తీసుకోము, ఒక్కలే తీసుకుంటాం. తీసుకోవాలి బ్రదర్. ఎవరు ఏ ఇంటెన్షన్ తో వస్తారు ఎవరికి తెలియదు కదా. ఎందుకు? ఇప్పుడు మీ లాస్ట్ కి వచ్చారు, ఫ్యామిలీతో బయటకు వెళ్తాం, మీ వాళ్ళని అడుగుతాం కానీ మా వాళ్ళు కాదంటే మేము ఇయ్యం. మీ వాళ్ళు అంటే ఇందులో రాస్తాం ఎంతమంది. మా వాళ్ళని అంటారు బ్రదర్. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసేలా అంతే అంటారు, తప్పు చేయకపోయినా అంతే అంటారు. మా వాళ్ళని అంటారు దాన్ని. మీరు ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న హోటల్ కి రెప్యుటేషన్ పోయింది, మీ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. 15 రోజుల క్రితం భద్రాచలంలో ఒకటి సంచలనం అయింది, ఆ విషయం తెలుసా మీకు? చెప్పండి. ఏంటి చెప్పండి, చాలా జరుగుతా ఉంది. భద్రాచలంలో ఆల్రెడీ ఒక అమ్మాయి అబ్బాయి పడుకొని ఉంటే డైరెక్ట్ కెమెరా పెట్టి తీశారు, ఆ విషయం తెలుసా మీకు? ఎక్కడ? భద్రాచలంలో రఘురామ్ లాడ్జి. తెలుసా ఆ విషయం మీకు? 2 నెలల క్రితం కృష్ణుడి లాడ్జి దగ్గర ఒక అమ్మాయిని చంపేసి బాత్రూమ్ లో పెట్టేసి వెళ్ళిపోయాడు, తెలుసా ఆ విషయం మీకు? తెలుసు. ఇంకొక విషయం చెప్తాను, 3 నెలల క్రితం ఇదే సంవత్సరం 3 నెలల క్రితం మణికంఠ లాడ్జిలో చంపేసి సాపలో చుట్టేసి వెళ్ళిపోయారు. భద్రాచలంలో ఇలాంటి కామన్ అంటారట. అయితే హోటల్ అక్కడ సంబంధించిన హోటల్లో కామన్ అంటారు. కామన్ అనట్లేదన్నా, అది చచ్చిపోతారని ఎవరికి తెలియదు కదా. వాళ్ళు చచ్చిపోవడానికి వచ్చారు, దేనికి వచ్చారు నెత్తి మీద రాసి ఉండదు కదా, ఎవరికి తెలియదు బ్రదర్. నేను ఇందాక కూడా ఒకటి అన్నాను మీతో. ఇప్పుడు దొంగతనానికి వచ్చారు, నక్సలైట్లో ఏదో మంచి ప్రాంతం, అక్కడ దేవుడి దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కదా. ఎవరు వస్తారో తెలియదు మనకి. ఎవరు వచ్చినా కూడా ఆధార్ కార్డు తీసుకుంటే మీలాంటి వాళ్ళ వల్లే పోలీసులకి గుడ్ ఇన్ఫర్మేషన్ అవుతుందని నేను చెప్తున్నాను. తప్పుగా మిమ్మల్ని అనట్లే బ్రదర్, తప్పుగా నేను అనట్లేదు. మీలాంటి వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకుంటే మీ వల్ల పోలీసులకి ఎంక్వైరీ కానీ ఇన్ఫర్మేషన్ త్వరగా వెళ్తుంది. బయట కాదా? చెప్పు. ఆధార్ కార్డు లేకుండా మేము రూమ్ వేయం అసలు. నేను 20 సంవత్సరాల రాసిన రికార్డు ఉంది నా దగ్గర. ఎవరి దగ్గర భద్రాచలంలో ఎవరి దగ్గర ఉండదు, మా దగ్గర ఉంటది. ఓకేనా? రికార్డు వచ్చి చూసుకో, నీకు ఏమైనా తేడా ఉందనుకో అప్పుడు మాట్లాడు. నీకు అవసరం భద్రాచలం సీఏ గారి నెంబర్ ఇస్తా. ఈ లాడ్జిలో ఇది కాకుండా ఇంతకు ముందు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా అడుగు, నువ్వు విలేకరు కదా, అడుగు, చెప్తారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెంబర్ పెట్టండి మాట్లాడదాం. ఆన్లైన్ లో కొట్టాలి సార్, వస్తుంది. భద్రాచలం పోలీస్ స్టేషన్ అని చెప్తే వస్తుంది, ఆన్లైన్ ఏముంది. ఓకే బ్రదర్, మంచిదన్న. సో చూశారు కదా ఈ భద్రాచలం నిర్లక్ష్యం ఎలా ఉందంటే, గతంలో జరిగింది, 3 నెలల క్రితం జరిగింది, చంపేసి బాత్రూంలో పెట్టిపోయాడు. అంటే లాడ్జ్లు ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతున్నా ఈ లాడ్జ్ల మీద ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు వీళ్ళు?
ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు పోయారు, ప్రేమికులు పోయారు, చనిపోయారు. ఓకే. రేపు పొద్దున ఎవరో వస్తాడు, నక్సలైట్ వస్తాడు. మా వాళ్ళని రూమ్ ఇస్తాం సరిపోతదా? ఒక ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతదా? కరెక్ట్ కాదు కదా! మరి దీని మీద మనం అందరం పట్టించుకోవాలి. ఖచ్చితంగా మనకంటూ ఉండాలి. తనకి అదే చెప్తుంటే ఇంటూ తన ఓనర్‌కి తనకి రాకేషా? ఆర్‌కి చెప్పాడు. తనకి అదే చెప్తుంటే 20 ఏళ్ల నుంచి రాశాను, 30 ఏళ్ల నుంచి రాశాను అంటాడు. మరి ఈ విషయం మీద పోలీసులు ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఎలా ఉంటదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మరి అందరూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఒక ఆధార్ కార్డ్ ఇస్తే ఎవరో పెట్టుకొని ఫ్రెండ్ అని చెప్పిపోయి ఆధార్ కార్డ్ ఇస్తే వాడెవడో తెలీదు. వాడు ఎందుకొచ్చాడో తెలీదు. కనీసం ఎందుకు వస్తున్నావు? ఆ అమ్మాయి ఏజ్ ఎంత? ఈయన ఏజ్ ఎంత? నువ్వు అడగాలి కదా! అది నీ పని అదే కదా! నువ్వు రూమ్ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకోండి. నీ బిజినెస్ అని చెప్తున్నాడు. ఇందాల బాధ్యత తీసుకోవాలంటే బిజినెస్ అని చెప్తున్నాడు. మరి దీన్ని ఏ విధంగా పోలీసులు ఖండిస్తారో మనం చూడాలి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో ఒకసారి సీఏ కాల్ చేసి మాట్లాడదాం. మరి లాడ్జ్ పరిస్థితులేంటి? ఇక్కడున్న పరిస్థితులేంటి? మరి ఇక్కడ భద్రాచలంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట 3 నెలలకి, 2 నెలలకి. మరి వ్యవస్థ గురించి మీరేమంటారో అడిగే ప్రయత్నిద్దాం. ఒకసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం మనం.